ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపై వైసీపీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌లు చేసిన వ్యాఖ్యలను ఎవరూ సమర్థించరు. అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళు ఎవరికైనా సరే చట్టం ద్వారానే సమాధానం చెప్పాలి. కానీ గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే టీడీపీ కూడా వైసీపీ బాటలోనే సాగుతున్నట్లు కనిపిస్తుందని ఎక్కువ మంది ఫీల్ అవుతున్నారు. టీడీపీ నాయకులు కూడా కొంతమంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ కాని వాళ్ళు కూడా వైసీపీతో పోలిస్తే టీడీపీ చాలా బెటర్ అనే భావనలో ఉంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారే వాతావరణాన్ని స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వమే కల్పిస్తుందనే చర్చ సాగుతోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ సారథ్యంలోని కూటమికి ప్రజలు ఇంత భారీ మెజార్టీతో ఓట్లు వేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో అద్భుతమైన పాలన అందిస్తారని కాదని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ ప్రధాన కారణం వైసీపీ హయాంలో సాగిన పలు అరాచకాలకు అడ్డుకట్ట పడుతుందనే. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు పాలన గురించి తెలియందేమీ కాదు. ఎందుకంటే ఆయన గతంలో చాలాసార్లు ముఖ్యమంత్రిగా చేశారు కూడా. జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల కాలంలో వివిధ బటన్ నొక్కుడు పథకాల ద్వారా ప్రజలకు లక్షల కోట్ల రూపాయల పంచినా కూడా వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేశారంటే ఆ పాలన పట్ల ప్రజలు ఎంతగా విసిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఎంత వ్యతిరేకత వస్తే వైసీపీ పాలనపై ప్రజలు ఇలాంటి తీర్పు ఇవ్వగలరో గుర్తుంచుకోవాలని టీడీపీ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఐఏఎస్లు, వైసీపీ అధికారులని ప్రచారం చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూడా వాళ్లతోనే కలిసి మింగిలై పలు కార్యక్రమాలు చేపట్టడం కొంతమంది టీడీపీ నాయకులకు, కేడర్కు ఏమాత్రం మింగుడు పట్టడం లేదు. ఈ విషయంలో పార్టీలోనే తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. వైసీపీ అనుకూలుగా ముద్రపడిన పారిశ్రామికవేత్తల విషయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న తీరు ఆ పార్టీ నాయకులకు ఏమాత్రం రుచించడం లేదు. వైసీపీ అనుకూలంగా ప్రచారం చేసిన వాళ్ళకే ఇప్పుడు కూటమి సర్కార్ రెడ్ కార్పెట్ పరవడంతో పాటు భారీ ఎత్తున ప్రయోజనాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మరో కీలకమైన విషయం ఏమిటంటే ముఖ్యంగా జగన్ హయాంతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో అవినీతి ఏమాత్రం తగ్గకపోగా మరింత దారుణంగా మారిందనే విమర్శలు సొంత పార్టీ నాయకుల నుంచి కూడా వినిపిస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే వైసీపీ మోడల్ను పక్కగా ఫాలో అవుతున్నారంటూ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. మొన్నటి ఎన్నికల్లో కూటమికి ఎవరు ఊహించని మెజారిటీని ప్రజలు కట్టబెట్టారు. కానీ 1.5 కాలంలోనే కూటమి ప్రభుత్వం గ్రాఫ్ దారుణంగా పడిపోయిందనే చర్చ సాగుతోంది. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రావాలంటే లా అండ్ ఆర్డర్ కీలకమంటూ చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు టీడీపీకి చెందిన కేడర్ కారణాలు ఏమైనా కానీ ఏకంగా ప్రతిపక్ష నాయకుల ఇళ్లపైకి పెట్రోల్ నింపిన బాటిల్స్ విసిరేసి ఇళ్లకి నింపిపెట్టే పరిస్థితి వచ్చిందంటే ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే చర్చ కూడా సాగుతుంది. కృష్ణా జిల్లాలో ఇప్పుడు ఈ ట్రెండ్ కొత్తగా మొదలైందనే అభిప్రాయాన్ని కూడా కొంతమంది నాయకులు వ్యక్తం చేస్తున్నారు. పదే బ్రాండ్ గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు ఇలాంటి చర్యల ద్వారా తన బ్రాండ్ మరింత పెరిగిందని చెప్పుకుంటారా అనే ప్రశ్నలు ఉదయించక మానవు. తప్పు చేసిన వాళ్ళని వదిలేయమని ఎవరూ చెప్పరు. కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. తాజా టీడీపీ మోడల్ చూసిన వాళ్ళు ఎక్కువ మంది చాలా విషయాల్లో టీడీపీ కూడా వైసీపీనే ఫాలో అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.